నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులారా. ఈరోజు ప్రజెంటేషన్లో దీని గురించి మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా మీరు రావడం జరిగింది. ఈరోజు మీ జీవితంలో ఒక మర్చిపోలేని, మరపురాని రోజుగా మిగిలిపోతుంది. ఎందుకంటే మిత్రులారా, నేను మీలాగా గత సంవత్సరం అక్టోబర్ 3వ తారీఖు 2019 ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం మూలంగా ఈరోజు ఇంటి దగ్గర కూర్చొని నేను వర్క్ చేసుకుంటే, సో మై డియర్ ఫ్రెండ్స్, 1 lakh రూపీ ఇన్కమ్ దాటిపోయింది డిజిటల్ సిస్టమ్ ద్వారా. దాని తర్వాత మన లక్ష్య సాధన ఏదైతే ఉందో, ఇప్పటి వరకు మనం అందరం కూడా 95% జనాలలో ఉన్నాం. 5% జనాలలో లేం, వెళ్ళాలి అక్కడికి. మనము మన పూర్వీకులు గతంలో ఎంతో కష్టపడ్డప్పటికీ దాని పర్యవసానమే ఈరోజు మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్. దానికి పారామీటర్ ఎవరి అకౌంట్లోనైతే 2 కోట్ల రూపాయలు ఉంటుందో వాళ్ళు మాత్రమే 5%. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను కూడా అదే దిశగా పనిచేస్తూ ఉన్నా. నాకు మీకు తేడా ఏమీ లేదు, నేను కొద్దిగా మీకంటే ముందు వచ్చాను అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే, ఒక 1770 రూపాయలతోటి మనం ఏమి వ్యాపారం చేయలేం. ఈ 1770 రూపాయలతోటి గనక మనం ఒక వ్యాపారం అనుకుంటే, ఉద్యోగం అనుకుంటే, ఈ భూమి మీద అలాంటి వాళ్ళను ఒక 5 మందిని తేగలిగితే, ఇందులో అక్షరాల 178 కోట్ల ప్రాజెక్ట్ ఇది. 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది మిత్రులారా. మరి దీంట్లో మనం చేయాల్సిన పని ఏందని చూసినట్లయితే, ఎవరేం చేయాల్సిందైనా ఒక 1770 రూపాయలు ఈ భూమి మీద డబ్బు సంపాదించాలనే ఆలోచన లేదా డబ్బు సంపాదించాల్సిన అవసరం, అంటే డ్రీమ్స్ కానీ పెయిన్స్ కానీ ఉన్నవాళ్ళు ఒక 5 మంది ఉండరా లేరా అని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే డెఫినెట్గా ఉంటారు. చాలా చిన్న పని మిత్రులారా, కానీ గతంలో జరిగినటువంటి రకరకాలైనటువంటి ఇబ్బందుల మూలంగా నమ్మడం అనేది కొద్దిగా కష్టతరమైంది. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన మైండ్ తోటి మనం పని చేయలే. ఎవరో చెప్పారు, వాళ్ళని నమ్మేశాం. వాళ్లకు తెలుసా తెలియదని తెలిసేసరికే సమయం మన జీవితంలో వెళ్ళిపోయింది, డబ్బులు మన ప్యాకెట్లో నుంచి వెళ్ళిపోయినాయి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఒకటే విషయం చెప్తున్నా, నా మాట కూడా మీరు నమ్మకూడదు, ఎవరి మాట నమ్మకూడదు. చివరాఖరికి మీ నీడను కూడా మీరు నమ్మొద్దు. ఎందుకంటే మీ నీడ కూడా వెళ్తురున్నంతసేపే మీ ఎంబడి ఉంటుంది, తర్వాత ఉండదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ మైండ్ ద్వారా మీరు పని చేయండి. ఈరోజు మరి ఎలా పని చేయాలి, మైండ్ ద్వారా ఎలా పని చేయగలుగుతాం? ఉదాహరణకు మిత్రులారా, నేను చక్కెర చేదుగా ఉంటుందని చెప్తే మీరు నమ్మరు. 1,00,000 రూపాయలు ఇస్తానా కూడా మీరు నమ్మరు. చక్కెర చేదు ఎలా ఉంటుంది సార్? తీపిగా ఉంటుంది. అంటే మీ ఎక్స్పీరియన్స్, మీకు దాని అనుభవం ఉంది కాబట్టి మీరు నమ్మరు. నేను అదే విషయం చెప్తున్నా మిత్రులారా. 1770 రూపాయలతోటి ఒక వారం రోజులు గనక మీరు మీకోసం, ఇప్పటివరకు మీరు ఎంతో మంది కోసం టైం ఇచ్చారు, బంధువుల కోసం టైం ఇచ్చారు, మిత్రుల కోసం టైం ఇచ్చారు, సోషల్ వర్క్ కోసం టైం ఇచ్చారు. కానీ మీకోసం మీరు, మీ భార్య బిడ్డల కోసం మీరు ఒక రోజుకు 2 గంటల టైం ఇవ్వండి. దీని గురించి మీరు తెలుసుకోండి. పని చేయకండి ఫ్రెండ్స్.
పని చేస్తే మనకు జీతం వస్తుంది, మనం మధ్య తరగతులు ఉంటాము, దానికి స్పష్టం అయిపోయింది. పని చెయ్యకండి మీరు. కానీ ఒక వారం రోజులు 16 క్లాసెస్ బాడీ ప్రజెంట్, మైండ్ ప్రజెంట్ తోటి మీరు వినండి, ఆలకించండి. ఆ తర్వాత ఈ యాప్ను వాడండి. నేను చెప్పింది కాదు, మీ అనుభవం తెలుస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక వారం, నెలలో ఒక వారం పోతే ఇక 21 రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు వ్యాపారం కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ దగ్గరికి వ్యాపారం వస్తుంది. ఎందుకంటే మీరు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోతారు, సిస్టమ్ మ్యాగ్నెట్ అయిపోతారు. సో ఎప్పటి వరకైతే మన లోపల ఆ మ్యాగ్నెటిజం రాదో, మనం వెళ్ళినప్పటికీ కూడా వ్యాపారము రాదు, వచ్చినా మన ఎంబడి ఉండదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎన్నో సంవత్సరాలు మనం చదువుకున్న చదువు ఈరోజు మధ్యతరగతి అనేది ఇచ్చింది మనకు. ఈ చదువు మాత్రం మీకు ఈ వారం రోజులు డెఫినెట్గా మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తుంది. ఆ 16 క్లాసెస్లో ఈరోజు ఒక క్లాస్ అయిపోతుంది. సబ్జెక్ట్ ఇంతే మిత్రులారా, ఏమీ లేదు. నో రైట్, నో లెఫ్ట్, నో పీవీ, నో బీవీ, ఈచ్ వన్ టీచ్ 5. 1% చేసుకున్నా కూడా మనం 5% పీపుల్లో వెళ్ళిపోతున్నాము. నేను మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, వై నాట్, ఎందుకు కాకూడదు 100%? విత్ లీగల్గా అన్ని క్లియర్గా ఉన్నప్పుడు వై నాట్ 100+ ఎందుకు కాకూడదు? సో మన టీం పేరు మిత్రులారా మీకు ముందే చెప్పా, గ్యారెంటీడ్ సక్సెస్ టీమ్. ఈ టీంలో వచ్చినాక మీరు ఫెయిల్ అయితందుకు కుదరదు. కానీ మీరు ఫెయిల్ కావాలనుకుంటే నేనేం చేయలేను మిత్రులారా. ఆల్రెడీ మన జర్నీ స్టార్ట్ అయిపోయింది, మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఎక్కడ కూర్చున్నప్పటికీ, మీరు ఏసీలో కూర్చుంటారా, నాన్ ఏసీలో కూర్చుంటారా, జనరల్లో కూర్చుంటారా, మీరు టాయిలెట్లో కూర్చుంటారా, దట్ ఈజ్ నాట్ ద క్రైటీరియా. డెస్టినేషన్ మాత్రం ట్రైన్ వెళ్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మధ్యలో మీరు దుంకి వెళ్ళిపోతానంటే నేనేం చేయలేను, దానికి నా చేతిలో ఏమీ లేదు ఫ్రెండ్స్. సో నిర్ణయం మీదే, మీ జీవితానికి మీరే క్రియేటర్. యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద క్రియేటర్, యు ఆర్ ద నెక్స్ట్ ప్రెన్యూర్. సో మై డియర్ ఫ్రెండ్స్, పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి. నేను చెప్పేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క పదాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. నేను మీ దగ్గర డబ్బులు అడగట్లేదు, నేను మిమ్మల్ని ఫీజు అడగట్లేదు, నేను డిసిప్లిన్ అడుగుతున్నా. ఆ డిసిప్లిన్లో మీరు ఉండండి. మీకు 100% నచ్చితే మనం కలిసి పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. 99.99 నచ్చినా జస్ట్ వీఆర్ ఏ ఫ్రెండ్స్, అంతే తప్ప మిమ్మల్ని తెచ్చిన వాళ్ళ కోసం మీరు పని చెయ్యకండి, కంపెనీ కోసం మీరు పని చెయ్యకండి. కానీ మిత్రులారా, మీ యొక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కోసం మాత్రం మీరు చేయాల్సిన అవసరం ఉంది. చరిత్రవంతులుగా అవుతారా, చరిత్రహీనులుగా అవుతారా, నేనేం చెప్పలేను ఫ్రెండ్స్, నా చేతులు ఏం లేదు. ధనమూలం మిదం జగత్. డబ్బుంటే సుబ్బిగాడిని సుబ్బారావు గారు అంటారు, అప్పలమ్మను అప్సరస్ అంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క నేను చెప్పే ప్రతి విషయం వినడానికి హెడ్ ఫోన్ పెట్టుకోండి, చాలా స్పష్టంగా మీకు వినగలుగుతారు. ఏ కాల్స్ వచ్చినప్పటికీ కూడా ఆ కాల్ తర్వాత అటెండ్ చేయొచ్చు అనుకుంటే కట్ చేయండి, ఎందుకంటే కాల్ అటెండ్ అవుతే మీటింగ్లో డిస్కనెక్ట్ అవుతారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఓపెన్ మైండ్ తోటి మీరు ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి మీరు ఉండండి కమింగ్ 40-45 మినిట్స్ వరకు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ మొబైల్ను హారిజాంటల్ ఉంచండి, స్క్రీన్ షాట్ చేయొచ్చు, ఆ తర్వాత మీరు స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ రంగం అనేది అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైన జరిగిందని చెప్పేసి భారత ప్రభుత్వం 2016 గుర్తించింది మిత్రులారా. గుర్తించిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, నెక్స్ట్ మనీ రావడమే కాదు, డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ
మరి ఏమేం విప్లవాలు తీసుకొచ్చిందో కూడా మనం చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఎందుకంటే 1770 రూపాయల కోసం కాదు, 5 మంది కోసం కాదు, మనం చేస్తున్నటువంటి పని రైటా రాంగా, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో మనకు కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి కాబట్టి మీకు మీరుగా నిర్ణయించుకొని పనిచేయండి. ఈ రోజు తర్వాత మీరు ఎవ్వరు చెప్పింది వినకూడదు. మీకున్నటువంటి మైండ్ ద్వారా మీరు పని చేయండి, మీ మనసు ద్వారా కాదు. మనసులో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది, వేరే వాళ్ళు చెప్పినవి కూడా వస్తుంటాయి. కానీ మీకు అంటూ మైండ్ ఉంది కాబట్టి మీ యొక్క మైండ్ బుద్ధి ద్వారా మీరు పని చేయండి. మనం బుద్ధిజీవులం కాబట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో అన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డే. కొన్ని హెల్త్ ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నారు, కొందరు బ్యూటీ ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నారు, కొందరు అగ్రి ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నారు. నో ప్రాబ్లం, ఆ ప్రోడక్ట్స్ బయట కూడా దొరకాయి. ఇట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. కానీ మిత్రులారా, టోటల్గా డైరెక్ట్ సెల్లింగ్లో, సర్వీస్ సెక్టార్లో టెక్నాలజీ యాప్. ఎందుకంటే యావత్ ప్రపంచం మొత్తం కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంది, అప్డేట్ అవుతూ ఉంది. మనం కూడా కావాల్సిన అవసరం ఉంది. కాకపోతే మనము అవుట్డేట్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. ఉదాహరణకి ఈరోజు మనము గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం డౌన్లోడ్ చేస్తున్నాం మన అవసరాల రీత్యా. సైన్అప్ చేస్తూ ఉన్నాం, అంటే ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాం. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాం. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్, ఓలా డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా టెక్నాలజీ యాప్స్. ఇంకా ఎన్నో ఉన్నాయి, ఉదాహరణ కొన్ని చెప్పిన మిత్రులారా. అయితే అక్కడ ఏం జరుగుతుంది? ఆకలేసినప్పుడు మనం బుక్ చేస్తున్నాం, అంటే తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే, ప్రయాణం చేసేవాళ్ళు వేరే, తీసుకెళ్లే వాళ్ళు వేరే. అంటే ఇద్దరిని అనుసంధానం చేస్తున్నారు, కనెక్ట్ చేస్తున్నారు. ఈ కనెక్ట్ చేసినప్పుడు ఆ టెక్నాలజీ యాప్ 10 to 20% తీసుకుంటుంది. ఇది దాని యొక్క సిస్టమ్. సో నెక్స్ట్ మనీ అనేది కూడా గూగుల్ ప్లే స్టోర్లో నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేది ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్, అంటే సంపాదనకు సంబంధించిన ఇష్యూ ఇది, యాప్ ఇది. సో ఆ సంపాదన ఎక్కడి నుంచి? మన ఖర్చులలో నుంచి సంపాదన మిత్రులారా. ఇది కంప్లీట్ ఒక వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఇది ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ లాంచ్ అయింది 1 January 2017. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న యాప్స్ అన్నీ కూడా B2C, అంటే కస్టమర్స్ను తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళు, వాళ్లకు మనము ప్రోడక్ట్. కానీ నెక్స్ట్ మనీ అనేది మాత్రము దానికి భిన్నంగా B2B, బిజినెస్ టు బిజినెస్. దిస్ ఈజ్ ద ఫస్ట్ యాప్ మిత్రులారా, భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి యాప్ B2B. అయితే ఫ్రెండ్స్, B2Cలో ఏం జరిగింది? ఆ బెనిఫిట్స్ వాళ్ళు తీసుకున్నారు, నెక్స్ట్ టైం బెటర్ లక్ చూయించింది, అంటే వాళ్ళు మనని కస్టమర్గా చేశారు. కానీ దానికి భిన్నంగా వస్తున్నటువంటి లాభాలు ఏదైతే ఉందో కంపెనీకి, దాంట్లో 10% 90%. 10% కంపెనీ మెయింటెనెన్స్, 90% అనేది మనకు పే అవుట్. సో అందుకోసమని ఇది ఒక పెద్ద ఆదాయానికి అవకాశం కలిగింది ఇక్కడ. 90% ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ కంపెనీస్లో 40% మాత్రమే పే అవుట్ ఉంటుంది. ఆ 40% కూడా గొల్లాలు ఉంటాయి. ఇక్కడ 90% ఉంది, గొల్లాలు లేవు. ఇది డిఫరెన్స్, తేడా అర్థం చేసుకోండి మీరు. ఏ కంపెనీ మనది కాదు, నెక్స్ట్ మనీ కూడా మనది కాదు. నేను కూడా మీలాంటి వ్యక్తినే, నా కంపెనీ కాదు. కానీ నా 32 years ఎక్స్పీరియన్స్లో నేను ఏదైతే గమనించినో అది మీ దృష్టికి తేవడానికి ప్రయత్నం చేస్తున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, మన లైఫ్ మన ఇష్టం. అయితే ఈ రోజు వరకు మనం మాట్లాడిన యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు తీసుకుంటే పేటిఎం 15 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్. దాంట్లో ఆలీబాబా పార్ట్నర్గా ఉంది, చైనా పార్ట్నర్గా ఉంది. మిగతా B2Cలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. కానీ మిత్రులారా, నెక్స్ట్ మనీలో ఇది జస్ట్ 3 years బేబీ. మొన్నే 3 years కంప్లీట్ అయ్యి 4th yearలోకి ఎంటర్ అయ్యాం 1 January 2017. బేబీ ఇది. B2Bలో మొట్టమొదటి ఆర్గనైజేషన్, బ్యాక్ ఎండ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి.
డెవలపింగ్ యాప్ ఇది. ఆ తర్వాత మనం చూసినట్లయితే B2Cలలో ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఇన్వెస్టర్ ఉన్నారు. ఈ కంపెనీలో ఎవరు లేరు. ఈ కంపెనీలో 10% కంపెనీ మెయింటెనెన్స్, 90% మనకి ఇస్తుంది. మరి మనం ఇక్కడ కస్టమర్ కాదు, మనం ఇక్కడ ఎంప్లాయీ కాదు, మనం ఇక్కడ నెక్స్ట్ప్రెన్యూర్స్. ఎంటర్ప్రెన్యూర్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ నెక్స్ట్ప్రెన్యూర్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం కూడా అదే అటిట్యూడ్ తోటి, అదే మెంటాలిటీ తోటి మనం పనిచేయాలి. ఇక్కడ ఒక కస్టమర్ కాదు, ఇక్కడ మనం ఒక ఎంప్లాయీ కాదు. ఇక్కడ నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? నెంబర్ 1, సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఈరోజు 457 కంపెనీస్ ఉన్నాయి భారతదేశంలో. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్ నెక్స్ట్ మనీ. మిత్రులారా, 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ మీరు చదవండి. 36 టైమ్స్ సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. క్యాష్ బ్యాక్ ఇస్తే సర్వీస్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. మోసం చేసే సమాజంలో బ్రతుకుతున్నాం. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కలికాలం ఎండింగ్ టైంలో మనం ఉన్నాం. రాబోయేది సత్యయుగం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు. ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. 1770 అనేది ప్రైమ్ మెంబర్షిప్. సో మనకు ఎలాంటి చెడ్డ పేరు రాదు. ఎందుకంటే చాలామంది భయపడతా ఉంటారు. నేను చాలా కంపెనీలు చేసిన సార్, చేతులు కాల్చుకున్నా, కాళ్ళు కాల్చుకున్నా. నో, ఇక్కడ మీకు నష్టం లేదు. ఎందుకంటే మనం కమిట్మెంట్ ఇవ్వట్లే. మనం డబ్బులు రిటర్న్ ఇస్తాము, రోజుకు 10 రూపాయలు ఇస్తామన్నా రేపు ఆ కంపెనీ ఇవ్వకపోతే జనాలు మనను తిట్టే పరిస్థితి. కాబట్టి కాన్ఫిడెంట్గా మనం పనిచేసేటటువంటి గొప్ప అవకాశం మనకి ఇక్కడ ఉంది నెక్స్ట్ మనీలో. నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే 457 కంపెనీల్లో ఒక్క నెక్స్ట్ మనీ తప్ప 456 కంపెనీలో మళ్ళీ ప్రోడక్ట్ కొనాలి. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళ కిట్ కొనాలి. ఇక్కడ అలాంటి రూల్స్ లేదు ఫ్రెండ్స్. ఈరోజు ఎంతోమంది సీనియర్స్ డైరెక్ట్ సెల్లింగ్లో చేసేవాళ్ళు, ప్రోడక్ట్ బేస్లో చేసేవాళ్ళు ఈరోజు ఒక సేల్స్ మెన్స్ అయిపోయారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం కూడా డిజిటల్ సర్వీస్ ఉంది. మనం ఫిజికల్గా పని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు చేసినాం మనం. ఆ తర్వాత మనం చూసినట్లయితే 24/7 మిత్రులారా, ఇక్కడ మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తుంది. వేరే కంపెనీలలో మన డబ్బులు మనకి ఇవ్వడానికి, మన కష్టార్జితం మనకి ఇవ్వడానికి కట్ ఆఫ్ డేట్ అని, పే అవుట్ డేట్ అని ఇవన్నీ అనుభవించినాం మనం. ఇక్కడ మాత్రం మీరు నిమిషాల్లో మన అకౌంట్లోకి డబ్బులు తీసుకోవచ్చు. పార్ట్ 3 సెషన్లో ఈరోజు మార్నింగ్ మీరు చూశారు. దానికి నిదర్శనమే ఈరోజు ఫాస్ట్ గ్రోతింగ్ మిత్రులారా. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా సంవత్సరము 2 నెలల కాలంలో 56,000 మంది టీం క్రాస్ అయిపోయింది మిత్రులారా. 56,000 క్రాస్ అయిపోయింది. నేనే గొప్ప అయితే నేను చేసిన ప్రతి కంపెనీలో రిజల్ట్ రావాలి, రాలేదు. కాబట్టి ఈ సిస్టమ్కు ఉన్న గొప్పతనము ప్రజలు ఆమోదిస్తుండ్రు, వాళ్లకు నచ్చింది కాబట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చెప్పిన 178 కోట్లు ఏదైతే ఉందో ఈరోజు కొందరికి నవ్వు వస్తుంది అర్థం కాక. మధ్య తరగతిలో ఉండిపోయినాం. మన రక్తం నరాల్లో మధ్య తరగతి ఉంది. ఎంతసేపు మనము ఉద్యోగం చేసి చదువుకోవాలి, చదువుకున్న తర్వాత పెద్దగా కావాలి, పెద్దగా కాగానే ఉద్యోగం చేయాలి, ఏదో ఒక ఉద్యోగం. ఆ ఉద్యోగానికి కూడా ఒక డిమాండ్ లేదు మన లైఫ్లో. ఆ తర్వాత మ్యారేజ్ చేసేసుకోవాలి, ఇంతే. మన జీవితమే ఈ విధంగా అయిపోయింది. ఒకవేళ చేసుకోకపోతే రకరకాల కామెంట్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, జీవితం అది కాదు. సో ఒక లగ్జరీ లైఫ్, కంఫర్టబుల్ వేరు, లగ్జరీ వేరు. సో మై డియర్ ఫ్రెండ్స్, కోరికలు సంపుకొని బ్రతకాల్సిన అవసరం మనకు లేదు. ఈ ప్రపంచంలో ఒక వస్తువు తయారైందంటే మన సుఖం కోసం, మన సౌఖ్యం కోసం. బట్టల షాప్లోకి వెళ్తే మీ రేంజ్ ఎంత అని అడగడం కాదు, నీ దగ్గర హయ్యెస్ట్ క్వాలిటీ ఏంది అది నాకు చూయించు అనే రోజు కోసం పని చేయాలి మిత్రులారా. నేను దానికోసమే నేను పని చేస్తా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, 2021 అనేది మనం చరిత్ర సృష్టించబోతున్నాము.
మీకు విశ్వాసం ఉంటే. ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు. 178 కోట్లు ప్రైమ్ మెంబర్షిప్ ఇన్కమ్ అది. దాని తర్వాత మిత్రులారా ఇది డెవలపింగ్ యాప్, ఇంకా బ్రహ్మాండమైనటువంటి ప్యాసివ్ ఇన్కమ్స్ ఇక్కడ ఉన్నాయి. అది మీరు అర్థం చేసుకోవడానికే ఈ వారం రోజుల సమయం నేను అడిగాను. ఆ తర్వాత ఈ యాప్ ఎవరికైనా ప్రమోట్ చేయొచ్చు. ఈ వారం రోజులు మీరు యాప్ వాడండి, ఈ యాప్ గురించి వినండి. నేను పని చేస్తా సార్, నేను పని చేస్తా సార్. ఏం పని చేస్తాం? మనకే ఈత రాదు, ఈతల పోటీలో ఎలా పాల్గొంటాం? సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారు, పొదుపు కావాలనే వాళ్ళు ఉన్నారు. అలవాట్లను మార్చుకోకుండా మిత్రులారా, ఉదాహరణకు మీకు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉంది. మీ యొక్క అలవాటును మార్చకుండా మీరు లక్స్ సబ్బుతోటే స్నానం చేయండి, కానీ మీకు డబ్బులు పొదుపు అవుతాయి. జెన్యూన్ క్యాష్ బ్యాక్ ఉంది ఇక్కడ. రేటు, ప్రొడక్ట్ రేటును పెంచి మనకు డబ్బులు ఇవ్వడం కాదు. ఫస్ట్ టైం 32 సంవత్సరాల నా అనుభవంలో ఇలాంటి సిస్టాన్ని నేను మొట్టమొదటిసారి చూస్తున్నా. తర్వాత చూస్తాననే నమ్మకం నాకు ఇంకా లేదు. రియల్ నెట్వర్క్, ఇంతకాలం మనం చేసింది నెట్వర్క్ అనుకున్నాము, కాదు, నెట్టి పని చేసినాం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, టోటల్ టీం అంతా కూడా మనము ఆన్లైన్ ద్వారానే మేనేజ్మెంట్ చేయొచ్చు. మీటింగ్స్, ట్రైనింగ్స్. మిత్రులారా మీరు అర్థం చేసుకోండి, గతంలో మనము మీటింగ్స్ వెళ్ళడానికి మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు, మన చరిత్రను ఒక్కసారి వెనుకకు చూడండి తిరిగి. కానీ ఈరోజు చూడండి, రాత్రి 9 గంటలకు మీ ఇంటి దగ్గర ఆలకిస్తూ ఉన్నారు. ఖర్చు జీరో మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ మహమ్మారి చేత చనిపోవడం జరిగింది. ఒక చిన్న టీం, 10 నుంచి 20 వేల రూపాయల కమిషన్ రాని చిన్న టీం. ఈరోజు వాళ్ళ కుటుంబానికి లక్షల రూపాయలు వెళ్తున్నాయి మిత్రులారా. కారణం ఏంటి? గొల్లాలు లేనటువంటి కంపెనీ. నో రైట్, నో లెఫ్ట్, నో పీవీ, నో బీవీ, నో సీలింగ్, నో ట్రిమ్మింగ్, నో ఫ్లషింగ్, నో సూపర్ సీడింగ్. మొట్టమొదటిసారి చూస్తున్న మిత్రులారా నేను. ఇది స్క్రీన్ షాట్ చేయండి, ఆలోచన చేయండి మీరు. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ ప్రొఫైల్ అని రాయండి. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ జెన్ అంటే వచ్చే జనరేషన్ కోసం. మనం మధ్య తరగతిలో ఉండొచ్చు, మన శేష జీవితం మధ్య తరగతిలో ఉండడానికి వీలు లేదు. మన పిల్ల పాపలు మధ్య తరగతిలో ఉండడానికి వీలు లేదు. దానికి మనం కంప్లీట్గా బయటికి రావాలి. 95% నుంచి 95% పీపుల్లోకి మనం వెళ్ళాలి మిత్రులారా. ఈ 2021లో నిజాయితీగా, అబద్ధం చెప్పకుండా, అన్యాయం చేయకుండా, మోసం చేయకుండా, వైట్ ఇన్కమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ కంపెనీ ఐటీ కంపెనీ. 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్టార్ట్ అయింది మిత్రులారా. ఆ ఇయర్లో సార్ ఏజ్ 28 సంవత్సరాలు మాత్రమే. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013, మీకు సార్ పేరు వస్తుంది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క కంపెనీ ఈ దాదాపుగా 8 సంవత్సరాల నుంచి మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో, విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను గత 1 year 2 months నుంచి చూస్తా ఉన్నా. సోనా గస్కే దేకనా, సోపత్ కర్కే దేకనా అంటారు హైదరాబాద్లో. మనము ఎప్పుడైతే దాంతోటి మనం ఫ్రెండ్షిప్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది తప్ప పైనుంచి చూడడం ద్వారా తెలియదు. అందుకే మీకు చెప్పాను, చక్కెర చేదుగా ఉంటుందంటే మీరు నమ్మరు అని చెప్పేశాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక 1770 రూపాయలతోటి దీన్ని యూజ్ చేసి ఎంతవరకు పనిచేస్తుంది? అబద్ధం చెప్పొద్దు, నిజము దాచిపెట్టొద్దు మిత్రులారా.
మరి అలాంటి ఒక కంపెనీ నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది? ఇది మనం తెలవాల్సిన అవసరం మనకుంది. నాకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మిత్రులారా, 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్ల బందీ కార్యక్రమం. మన గౌరవనీయులు, మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతోటి ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కు ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి అభిషేక్ కుమార్ బర్మన్ గారు కూడా వెళ్ళారు. ఫ్రెండ్స్, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టారు ఆ కంపెనీస్. B2C మిత్రులారా, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు అక్కడ నిర్ణయం జరిగింది. ఆ వచ్చినటువంటి ప్రాఫిట్స్లో 10%, 90% B2B అనే విధానము వచ్చి 1 జనవరి 2017న నెక్స్ట్ మనీ భారతదేశానికి అందించడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత కంపెనీ విజన్ చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ఈరోజు భారతదేశంలో, ఫ్యూచర్లో, యావత్ ప్రపంచంలో. ఆ దిశగా పని చేస్తూ ఉంది. కానీ ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు మిత్రులారా. ఆ తర్వాత మనం దేంట్లో నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి? ఓపెన్ వాలెట్ బ్యాంక్. అసలు ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటిది? ఈరోజు మనం వాడే పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ కూడా ఓపెన్ వాలెట్ బ్యాంక్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము దానిలాగా వాడలేము. ఇది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది, ఇది ఓపెన్ అవుతుంది డెఫినెట్గా, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇది జస్ట్ 3 years బేబీ మాత్రమే. 3 years కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 4th ఇయర్లోకి వెళ్ళిన బేబీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్లో నెంబర్ 1 కావాలి. నెక్స్ట్ప్రెన్యూర్స్ మిత్రులారా, కంపెనీలో మనం కస్టమర్ కాదు, కంపెనీలో మనం ఎంప్లాయ్ కాదు, మనమంటూ ఒక ఓనర్. ఎక్కడనైనా ఉంటే దాంట్లో కూడా నెంబర్ 1 ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత ఈ కామర్స్. కరోనా కంటే ముందు భారతదేశంలో 40% బిజినెస్ జరిగింది. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. దాంట్లో కూడా ఇది నెంబర్ 1 రావాలి. ఈ కామర్స్ బిజినెస్లో ఎవరన్నా పనిచేస్తే అందులో మళ్ళీ ఇది నెంబర్ 1 బిజినెస్గా టర్న్ ఓవర్ సాధించాలి అంటే అర్థం చేసుకోండి కంపెనీ యొక్క విజన్. ఆ తర్వాత B2B అనే విధానంలో ఇప్పటి వరకు ఎవరు రాలేదు. ఎవరన్నా వచ్చినప్పటికీ కూడా నెంబర్ 1 దిశగా ఇది ఉండే దిశగా ప్రిపరేషన్ ప్లాన్ జరుగుతుంది, పని జరుగుతూ ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా. భారత ప్రభుత్వానికి మనము వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా మనం పని చేయాల్సిన అవసరం ఉంది, చేయాలి కూడా. ఆ తర్వాత మిత్రులారా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. ఇంటికి ఒక ఉద్యోగం కాదు, ఇంట్లో 18 సంవత్సరాల పైన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది, ఒక ఓనర్షిప్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంతోమంది ఈరోజు నా టీంలో కూడా ఎంతోమంది మహిళా మనులు వాళ్ళు ఇంటి దగ్గర ఉండి హ్యాపీగా వాళ్ళు ఇన్కమ్ చేస్తూ ఉన్నారు, ఎంతో బ్రహ్మాండంగా పని చేస్తూ ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మన మధ్యలో 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు కర్నూలు వాస్తవ్యులు నిర్మలాదేవి గారు. ఈరోజు మేడం మాట్లాడతారు. ఎంతోమంది నా టీంలోనే ఉన్నారు, రిటైర్డ్ పీపుల్ నా టీంలోనే ఉన్నారు, స్టూడెంట్స్ నా టీంలోనే ఉన్నారు. అర్థం చేసుకోండి మిత్రులారా, ఎంతమందికి ఇది అవకాశం కల్పిస్తూ ఉంది. బ్రహ్మాండమైనటువంటిది సిస్టమ్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. నేను ముందే చెప్పా, ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ అంటే గైడ్లైన్స్ ప్రకారంగా పనిచేస్తుంది. ఎవరికి మనం డబ్బులు ఇస్తామని చెప్పట్లేదు. 1770 రూపాయలతోటి మనం జీవితంలో ఏమి చేసేది కూడా లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూస్తే డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ మిత్రులారా. అక్కడ మీరు చూసినట్లయితే 274 సీరియల్ నెంబర్ ప్రకారంగా ఈ రోజులలో కంపెనీ లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు. లాంచ్ అయిన తర్వాత సంవత్సర కాలం వరకు 26 డిసెంబర్ 2017న భారత ప్రభుత్వం గుర్తించింది మిత్రులారా 274. ఇది కొన్నిసార్లు అప్ డౌన్ అవుతుంటుంది, గైడ్లైన్స్ ఫాలో కాకపోతే తీసేస్తారు అందులో నుంచి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం గవర్నమెంట్ అప్రూవ్డ్ దాంట్లో ఉన్నాం. ఇకపోతే 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క కంపెనీ ఫ్రీ సైన్ అప్ ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ అని చెప్తాం.
కానీ నెక్స్ట్ మనీ ఒక్కటే ఒక కంపెనీ మిగతా అన్ని కంపెనీలు కూడా ఫ్రీగా ఇస్తున్నప్పటికీ సర్టెన్ టైం లోపల మళ్ళీ ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోయే పరిస్థితి. కానీ నెక్స్ట్ మనీ మాత్రం మీరు 6 నెలలు 6 సంవత్సరాలకు మీకు ఎప్పుడు వీలవుతే అప్పుడు మీరు యాప్ ఓపెన్ చేసుకోవచ్చు, అలానే ఉంటుంది. ఇకపోతే మిత్రులారా, భారతదేశమే కాదు ఈ ప్లానెట్ పైన, ఈ భూమి పైన ఎక్కడా లేనటువంటిది నెక్స్ట్ మనీలో ఉంది. మిత్రులారా, సైన్ అప్ అయినటువంటి వ్యక్తి కూడా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ఒకవేళ కనుక అతను పని చేయగలిగితే డబ్బు సంపాదించవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, అది పార్ట్ 1 సెషన్లో మనం చాలా క్లియర్గా లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఎక్కడ డబ్బులు పొదుపు అవుతున్నాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నోటెడ్. కాకపోతే మనము ఆఫ్లైన్ షాప్ నుంచి ఆన్లైన్ షాప్కు కన్వర్ట్ అవుతున్నాం. అయితే ఫ్రెండ్స్, ఇది 3 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈచ్ వన్ టీచ్ 5 అనేది ఇక్కడ చేసే బదులు అదే ఈచ్ వన్ టీచ్ 5 గనక సెకండ్ స్టెప్లో చేసినట్లయితే +178 వచ్చే అవకాశం ఉంది. రిలయన్స్ వాళ్ళకైనా రిక్షా పుల్లర్కైనా భగవంతుడు ఇచ్చింది సరైన సమయంలో తేడా, భగవంతుని దగ్గర తేడా లేదు, మన అవగాహన లోపం వలన మనకు తేడా జరుగుతూ ఉంది. మనకు మనం అండర్ అసెస్మెంట్ చేసుకోవడమో, లేకపోతే ఈగో ప్రాబ్లమో, సూపర్ ఫీలింగ్ ప్రాబ్లమో, మన ఇంటర్నల్ ప్రాబ్లం చేతనే మన తేడాలు వస్తున్నాయి తప్ప భగవంతుని దృష్టిలో, పంచభూతాల దృష్టిలో ఎక్కడ కూడా భేదం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను మాత్రం ప్రైమ్ మెంబర్షిప్ గురించే సపోర్ట్ చేస్తా. ఎందుకు అంటే చూడండి ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్షిప్ ఈజ్ ద లీగల్. ఈరోజు నేను గ్రూప్లో పెట్టాను, ఒక కార్ కంపెనీ వాళ్ళు మీరు కనుక ఒకరిని రెఫర్ చేస్తే రెఫర్ అండ్ అర్న్ 3000 రూపాయలు ఇస్తామని పెట్టారు. నేను గ్రూప్లో కూడా పెట్టా. అంటే రెఫర్ అండ్ అర్న్ ఈజ్ ద లీగల్. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్షిప్ ఈజ్ ఆల్సో ఏ లీగల్. ఈరోజు మీకు పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, యూట్యూబ్లో మీకు ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో మీకు ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. సో మిత్రులారా, ఈరోజు మీరు చూసినట్లయితే గూగుల్ స్టోర్లోకి వెళ్ళి, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు అమెజాన్ డౌన్లోడ్ చేసి మీరు ఆర్డర్ పెట్టవచ్చు. అదే అమెజాన్ కంపెనీలో మీరు ప్రైమ్ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. చాయిస్ అన్నమాట. నెక్స్ట్ మనీలో కూడా ఆఫర్స్ అండ్ టైఅప్ అనేది ఫ్రీ. కానీ రీఛార్జ్ కానీ, షాపింగ్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ, మర్చెంట్ కానీ, బిల్లింగ్ కానీ, బుకింగ్ కానీ, ఈ సర్వీసెస్ మీరు వాడుకోవాలనుకుంటే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి. ఈ ప్రైమ్ మెంబర్షిప్ మిత్రులారా మళ్ళీ అది మనకు బ్యాక్ అయిపోతుంది రివార్డ్స్ రూపకంలో. అక్కడ లైఫ్ టైంలో, ఇక్కడ ఒకటేసారి, అక్కడ ఇయర్కి ఒక్కసారి తీసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం కనుక గమనించినట్లయితే ప్రైమ్ మెంబర్షిప్ అయినందుకు లాభాలు ఏమున్నాయి? మొట్టమొదట మనకు గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ టైం బెటర్ లక్ లాగా కాదు, ఎవ్రీ టైం మీ క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ఆ తర్వాత డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి, అది కూడా రివార్డ్ పాయింట్స్కి ఈక్వలే. లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది. మిత్రులారా, ఇది నిద్రపోతున్న డబ్బులు వచ్చే పద్ధతి. ఫ్రీ సైన్అప్ చేసినప్పటికి కూడా మనకి 50 రివార్డ్ పాయింట్లు వస్తున్నాయి. అంటే మన సమయానికి మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ. ఆ తర్వాత మిత్రులారా, మరి ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అనేది రివార్డ్ పాయింట్స్ ఎలా రిటర్న్ వస్తున్నాయి, మనకు బ్యాక్ అయిపోతున్నాయి? చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978. అక్కడ మీకు ఒకటే విషయం చెప్తా ఉండ్రు, ఎండ్ యూజర్ నష్టపోకూడదు. ఎండ్ యూజర్ అంటే పని చేయని వ్యక్తి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైమ్ మెంబర్ అయినటువంటి వ్యక్తి కూడా ఎంత బ్రహ్మాండమైన లాభం ఉంది చూడండి. ప్రతి ఇంట్లో ఈరోజు టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. ఆ రీఛార్జ్ చేసుకున్నప్పుడు 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. పార్ట్ 2 సెషన్లో మీరు చాలా లైవ్లో మీరు దీన్ని చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే బుకింగ్ సెక్షన్లో మీకు 2% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2 to 4% మీకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ షాపింగ్ మిత్రులారా, ఈరోజు అమెజాన్లో అమెజాన్ ప్రోడక్ట్లే ఉన్నాయి, ఫ్లిప్కార్ట్ లేవు. ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్లే ఉన్నాయి, పేటిఎంలో పేటిఎం ప్రోడక్ట్లే ఉన్నాయి. కానీ ఒకే ఒక కంపెనీ భారతదేశంలో
నెక్స్ట్ మనీ మాత్రమే. అందరూ బిజినెస్ చేసుకోండి, అల్టిమేట్గా కస్టమర్కు బెనిఫిట్ చేయండి, నాణ్యమైనటువంటి వస్తువులను అమ్మండి, సరసమైనటువంటి ధరలో అని చెప్పేసి పనిచేసే ఏకైక యాప్ ఏదైనా ఉందా అంటే అది నెక్స్ట్ మనీ మిత్రులారా. అయితే ఇవన్నీ చేస్తూ నెక్స్ట్ షాపీ అనేది ఉంది మనకు, కానీ ఇన్వెస్టర్స్ ఎవరు లేరు మిత్రులారా. ఇక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతా ఉన్నాయి, ఇక్కడ కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. మీరు పార్ట్ 2లో చూశారు, అమెజాన్ కంటే కూడా తక్కువ ధరలో మనం ఇస్తున్నాము బ్రాండెడ్ ప్రోడక్ట్స్. మిత్రులారా, రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వచ్చేది ఉంది. ఇది డెవలపింగ్ యాప్ అని నేను ముందే చెప్పాను. 1770 రూపాయలతోటి జీవితకాల సభ్యత్వం తీసుకుంటున్నాం మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫ్రీ సర్వీసెస్, వాస్తవంగా కంపెనీకి లాభం లేనప్పటికీ మిత్రులారా ఇక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ఈరోజు ఇంతకుముందు మీకు నేను ఈవినింగ్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది, అది యాక్ట్ ఫైబరు వాళ్ళ ప్రీమియం పే చేసుకుంటే 25% డిస్కౌంట్ పాయింట్స్ వచ్చాయి అక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ఎందుకు పెట్టింది కంపెనీ? రాబోయే రోజులలో ఎవరంతలా వాళ్ళు వాళ్ళ ఇష్టపూర్తిగా ఈ యాప్ను వాళ్ళ యొక్క మొబైల్లో డౌన్లోడ్ చేసుకునే రోజు అతి త్వరలో ఉంది మిత్రులారా. ఒక్కొక్క యాప్కు కొంత స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది మన మొబైల్. ఆటోమేటిక్ కోర్స్లో కొన్ని వందల యాప్లు ఇక్కడ ఉన్నప్పుడు మొబైల్ అనేది హ్యాంగ్ కాకుండా ఉంటుంది. ఈ సర్వీసెస్ బ్రహ్మాండమైంది కాబట్టి వాళ్ళంతలా వాళ్ళే దీన్ని డౌన్లోడ్ చేసుకునే దిశగా కంపెనీ వర్క్ చేస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ ప్రోడక్ట్ ఈజ్ ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్లకు మనమే కదా మొదట మనం యూజ్ చేద్దాం, వేరే వాళ్ళకి చెప్పడం కాదు. ఫస్ట్ మనం వాడదాము, మనం దీని గురించి తెలుసుకుందాము, ఆ తర్వాత మీ దగ్గరికి బిజినెస్ వస్తుంది తప్ప మీరు బిజినెస్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ అవుతుంది, సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది, 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. దాంతోపాటు కంపెనీలో మనము ఒక గొప్ప పార్ట్నర్గా నెక్స్ట్ ప్రెన్యూర్గా అయ్యే అవకాశం ఉంది ఈ 1770 రూపాయలతో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 1770లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 18% 270 వెళ్తుంది. జీవిత కాలంలో మళ్ళీ రినివల్ ఎలాంటిది లేదు మిత్రులారా. దాని తర్వాత మనం చూసినట్లయితే మనకు ఏ బెనిఫిట్స్ అయితే జరిగిందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పరిమళ మేడం గారు యాక్ట్ ఫైబర్ గురించి అందరికి పంపించారు. అదేవిధంగా ఆమె రిలేటివ్స్ ఫ్రెండ్స్కి అందరికి పంపించినప్పుడు ఆల్మోస్ట్గా 25% వాళ్లకు డిస్కౌంట్ పాయింట్స్ వచ్చినాయంటే ఇది హ్యాపీ న్యూసే కదా. ఆటోమేటిక్ కోర్స్లో వాళ్ళు కూడా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటారు, ఇది పద్ధతి. కానీ దీన్ని వదిలిపెట్టేసి నేను 1770 కట్టినా మీరు కూడా 1770 కట్టండి, ఆ తర్వాత 5 మందితోటి కట్టియండి, నాకు ఇంతకుముందే తెలుసు సార్, ఇటువంటివి ఉండయి సార్, పోతాయి సార్ అని చెప్తారు. మన యొక్క అప్రోచింగ్ విధానమే రాంగ్ ఉంది కాబట్టి మనకు రిజల్ట్స్ కూడా రాంగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము వాళ్ళకు అర్థమయ్యే విధంగా వాళ్ళ లెవెల్కు దిగి మనం చెప్పాల్సిన అవసరం మనకుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని వైరల్ చేయండి, మీరు యాప్ను వాడండి, వారం రోజులు మీరు వినండి. ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా వింటారో, పర్ఫెక్ట్గా మీరు వాడతారో ఆటోమేటిక్ కోర్స్లో బిజినెస్ మీ దగ్గరకు వస్తుంది, మీరు బిజినెస్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దాన్నే మనం రెఫరల్ అంటాం మిత్రులారా. ఇకపోతే ఈ పని చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమ్, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ. మిత్రులారా ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలే, న్యూస్ రీల్లోనే ఉన్నాం మనం. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఇందులో రెండు పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి రెఫర్ అండ్ అర్న్, అక్కడ మనకు 20% వస్తుంది. యాక్చువల్గా అది 1500 కంపెనీకి ఇస్తున్నాం, కంపెనీ డబ్బులు అవి. అయినప్పటికీ కూడా కంపెనీ మనను గుర్తించి ఈరోజు అమెజాన్ వాళ్ళు 999 తీసుకుంటుర్రు, కానీ చెప్పిన వ్యక్తికి ఏమీ ఇవ్వట్లా. కానీ మిత్రులారా ఇక్కడ రెఫర్ అండ్ అర్న్ కింద మనకు 20% ఇస్తుంది. ఆ యొక్క 20% డబ్బులు IMPS నెఫ్ట్ అనే విధానం ద్వారా మనం తీసుకోవచ్చు రిటర్న్ బ్యాంకు. ఆ తర్వాత
5% అడ్మిన్ ఛార్జెస్ 3.75 టీడీఎస్. దీన్నే మనం ఫ్రంట్ లైన్ అంటాం, దీన్నే మనం డైరెక్ట్ టీమ్ అంటాం. మిత్రులారా, ఈరోజు మన మధ్యలో విజయవాడ వాస్తవ్యులు నాగా రాజశేఖర్ గారు, ఆయన 5 ప్రైమ్ అచీవర్ కంప్లీట్ చేసుకున్నారు మన 10 లెవెల్స్లో ఫస్ట్ లెవెల్. అదేవిధంగా నంద్యాల వాస్తవ్యులు రామేశ్వర రెడ్డి గారు, ఆయన కూడా చేశారు. నిర్మలాదేవి మేడం గారు చేశారు కర్నూలు. సో వాళ్ళంతా డైరెక్ట్ వర్క్ కంప్లీట్ చేసేసారు, రెఫర్ అండ్ అర్న్ వర్క్ చేసేసారు. ఇప్పుడు ఈ 5 అనే ఫిగర్ కూడా మనకు అర్థం కావడానికే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత హెల్ప్ అండ్ అర్న్, రెండే 2 పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. హెల్ప్ అండ్ అర్న్ అంటే మనకి ఇక్కడ హెల్ప్ అంటే నోట్ల సహాయం కాదు, నోటి సహాయం, జనాలను ఇవ్వడం కాదు, ఎవరికి డబ్బులు ఇవ్వడం కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏం చేస్తున్నా, నేను నేర్చుకుంది మీకు చెప్తా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్స్ వరకు మనకు రోజు డబ్బులు వస్తానే ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారు, ఇది ఎప్పటికీ అలానే వస్తుంది అనుకుంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, గివ్ అండ్ టేక్ పాలసీ ద్వారా ఎవరో మనకు డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళ ప్రతి మనం సర్వీస్ వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మనకు అవసరం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా, టీం వర్క్ ద్వారా, కలిసి మనం పనిచేయడం ద్వారా మన కుటుంబాలను బాగుపరచవచ్చు, మన రాష్ట్రాన్ని బాగుపరచవచ్చు, మన దేశాన్ని బాగుపరచవచ్చు. ఈచ్ వన్ టీచ్ ఫైవ్ మిత్రులారా, నేను ముందే చెప్పా చాట్లో స్టార్టింగ్లోనే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికి వాళ్ళు 5 మంది 1770, ఈ విధంగా కనుక మనం ఆలోచన చేస్తే ఒక రోజులో కూడా ఇది పూర్తి అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. కాబట్టి 1 నెల అనుకున్నా 10 నెలలు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము ఎంత వర్కౌట్ చేస్తాము అనే దానిపైన ఆధారపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ ఒకే సిలబస్, అందరికీ ఒకే ఎగ్జామ్, కానీ మార్కులు మాత్రం తేడా వస్తుంది. ఆ మార్కులు తేడా అనేది మనం చేసే హోంవర్క్ పైన ఉంటుంది, మన నిజ జీవితంలో మీకు తెలుసా సంగతి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ మీకు డబ్బులు ఎక్కువ కావాలంటే మీరేం వరీ కాకండి, ఈచ్ వన్ టీచ్ ఫైవ్ బదులు ఈచ్ వన్ T6 చేయండి, ఇది 1000 కోట్లు అయిపోతుంది. కానీ పేపర్ మీద రాసుకొని నిద్రపోతే కాదు, అది సాధించడానికి టీంకు మనం హెల్ప్ చేయాలి, హెల్ప్ అండ్ అర్న్ అనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. ఇకపోతే మిత్రులారా, సిస్టమ్ తయారు చేసుకోవడానికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక సిస్టమ్ తయారవుతుంది ఇక్కడ. ఈ సిస్టమ్ తయారైన తర్వాత ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ 10 లెవెల్స్ వరకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది 25%ను ఈక్వల్గా. ఇలాంటి రీపర్చేస్, ఇలాంటి లెవెల్ క్యాష్ బ్యాక్ ఎక్కడ కూడా లేదు మిత్రులారా, ఓన్లీ నెక్స్ట్ మంత్లోనే ఉంది. నిద్ర పోతున్నా మనకు డబ్బులు వచ్చే పరిస్థితి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే పిక్చర్ స్టార్ట్ కాలేదని చెప్పిన ఇంకా దీనికి మంచి ఉదాహరణ జియో ఫోన్. మిత్రులారా, జియో వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ ఈరోజు 2,10,00,000 రూపాయలు. అది సాధించడానికి కారణం ఏంటి, అది రావడానికి కారణం ఏంటి, 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం కూడా సేమ్ అదే చేస్తున్నాము, కాకపోతే మనం డబ్బులు సంపాదించుకుంటూ చేస్తున్నాం. 1,00,000 మంది టీం తయారయ్యారు, కొంత టైం పడుతుంది, నో ప్రాబ్లం. సో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళ ఇంట్లో జియోనే ఉండాలని లేదు, ఎయిర్టెల్ ఉండొచ్చు, ఐడియా ఉండొచ్చు, వోడాఫోన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి, 200 రీఛార్జ్ అంటే 400, వాళ్ళ క్యాష్ బ్యాక్ 8 రూపాయలు, అందరికి కలిపితే 8 లక్షల రూపాయలు. అందులో 25% పక్కన పెడితే మిత్రులారా 2 lakhs 10 మందికి వంచితే 20,000 రూపాయలు ఇన్కమ్ ఫ్రమ్ జస్ట్ మొబైల్ రీఛార్జ్. మిత్రులారా, రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోద్దా? చాలా మంది చెప్తా ఉంటారు, నేను చాలా కంపెనీలు చూసినా సార్, ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. చూస్తా ఇది 3 సంవత్సరాలు అయిపోయి 4వ సంవత్సరంలోకి వెళ్ళిపోయింది, వాళ్ళు అక్కడే ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, సోర్స్ ఎక్కడ ఉంది అనేది అర్థం చేసుకోవాలి. అనుమాన పడడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది, ఇన్సూరెన్స్లో క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా మన రియల్ ప్యాసివ్ ఇన్కమ్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి టీడీఎస్ కానీ అడ్మిన్ ఛార్జెస్ కానీ డెబిట్ కావు. సో మై డియర్ ఫ్రెండ్స్, 10 లెవెల్స్ తర్వాత వచ్చే టీమ్ రాయల్టీ, అది మొట్టమొదట మిత్రులారా సిల్వర్ రాయల్టీ. సిల్వర్ అంటే ఏమీ లేదు, ఫ్రంట్ లైన్లో 5 అయిపోయాయి,
ఆ తర్వాత ఒక్కొక్క లెవెల్లో ఒక ప్రైమ్ మెంబర్ వచ్చేస్తే సిల్వర్ అయిపోతాం మనం. సిల్వర్కు ఫౌండేషన్ 5 ప్రైమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ముగ్గురు పూర్తి చేసుకున్నారు అలా. ఆ తర్వాత మిత్రులారా, ఈ 5 మందిని కనుక మనము సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ అయిపోయే పరిస్థితి. అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్కు 1%, మనకు 1%. ఆ తర్వాత మిత్రులారా, మన ఇమ్మీడియట్ జూనియర్నే గోల్డ్ చేయాలని లేదు. ఈ 10 లెవెల్స్లో ఎవ్వరు గోల్డ్ అయినా మనము డైమండ్ అయ్యే పరిస్థితి కల్పించింది నెక్స్ట్ మనీ. వేరే కంపెనీలలో టార్గెట్ టఫ్ అవుతుంటుంది, ఇక్కడ ఈజీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో మంది గోల్డ్స్ అయ్యారు ఇక్కడ. డైమండ్స్ మిత్రులారా, ఆ తర్వాత డైమండ్ అంటే అక్కడ 3%, సేమ్ ఇంతకుముందు లాగా డిఫరెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మిత్రులారా, క్రౌన్ డైమండ్ ఒరిజినల్ మన యొక్క టార్గెట్ ఇది. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. మిత్రులారా, క్రౌన్ డైమండ్ అనే పేర్లు పెట్టుకున్నారు చాలామంది, కానీ నెక్స్ట్ మనీ ఇచ్చే క్రౌన్ డైమండ్ షిప్ ఎవరు ఇవ్వట్లా. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ ఇన్కమ్. నోట్ చేసుకోండి మిత్రులారా, అండర్లైన్ చేసుకోండి. ఈరోజు 3 నెలలకు ఒకసారి ఇస్తారు ఈ డబ్బులు. రోజుకు 10,000 పైన 10,000 పైన వస్తుంది మిత్రులారా. మొన్న ఒక్కొక్కరికి 3 నెలలకు 9 లక్షల రూపాయలు వచ్చింది క్రౌన్ డైమండ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎలాంటి గొప్ప కంపెనీ మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మన ఫ్రంట్ లైన్లో 5 మంది. ఈ 5 మందికి కనుక మనం హెల్ప్ చేస్తే నాకేం లాభం సార్? ఎస్, వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% మనకు వస్తుంది. మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు. సో మై డియర్ ఫ్రెండ్స్, హెల్ప్ 5 టు కంప్లీట్ 5. వాళ్ళు 5 కావడానికి మనం సహకరిస్తూ ఉన్నాం. దాని తర్వాత ఫ్రెండ్స్, ఒకవేళ అదే పనిని 30 రోజులలో చేస్తే 5/25 మనకు గోవా ప్రోగ్రాం ఉంది కంపెనీ ఖర్చులతోటి. ఆ తర్వాత 90 రోజుల టైం ఉంది మిత్రులారా, 3 మంత్స్. 3 మంత్స్లో గనక ఈ 5 మందిని గోవాకు పంపిస్తే మనము దుబాయ్కి వెళ్ళే పరిస్థితి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ ఏదైనా కారణాల చేత చేయలేకపోయినా నో టైం లిమిట్ మిత్రులారా. 5/25, 125, 625. ఎందుకంటే ఎవరు బాధపడొద్దు అనేది అభిషేక్ కుమార్ బర్మన్ గారి యొక్క ఆలోచన. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికైతే పాస్పోర్ట్ లేదో వాళ్ళని రెడీ చేసుకోమనండి. ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళే బాధ్యత మనది, మిగతాది కంపెనీ ఖర్చులు. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్ అయ్యే ప్రతి ఒక్క వ్యక్తికి 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. పనిచేసే వాళ్ళ గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ ఆర్టీపీ ఆఫర్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఫ్రెండ్స్, అప్లైన్ నుంచి మనకి ఎడ్యుకేషన్ కూడా ఉంది. కానీ ఆ ఎడ్యుకేషన్ మీద ఎంతవరకు మనం ఆధారపడాలి మీ ఇష్టం. కానీ మిత్రులారా, మనం చేసే ఉద్యోగ వ్యాపారాల్లో వేరే వాళ్ళ సపోర్ట్ ఉండదు. ఇక్కడ మాత్రం బ్రహ్మాండమైన సపోర్ట్ ఉంది. మన యొక్క అప్లైన్స్ ఎవరు మనం పరిచయం చేసుకొని ఆ 10 మంది నెంబర్స్ నోట్ చేసుకొని మనం వాళ్ళతోటి కమ్యూనికేషన్లో ఉండాలి. ఆ తర్వాత మిత్రులారా, నేను నైట్ ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నా. సో నేను బాగుపడే దిశగా నేను పనిచేస్తూ ఉన్నా. 95%లో నుంచి 5% దిశగా వెళ్ళడానికి నేను పనిచేస్తున్నా. సో మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం లీగల్గా. ఆ తర్వాత మిత్రులారా, ఉదయం అప్లికేషన్ మీద తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే మీరు ఇంకా ఫాస్ట్గా వర్క్ చేయడానికి. సో మై డియర్ ఫ్రెండ్స్, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మన ఎంబడి ఉంది కాబట్టి ఈ గ్రేట్ సపోర్ట్ ద్వారా 10 మంది సహకారం ద్వారా మనము డెవలప్ కాలేకపోతే ఒక్కరం పనిచేసిన దగ్గర డెవలప్ కావడానికి అవకాశం అసలే లేదు మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ప్రైమ్ మెంబర్కు ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. ఒక అతనికి 16,731 రూపాయలు మిగిలాయి సంవత్సరంలో. సో మీరు అర్థం చేసుకోండి, ఈ డబ్బులతోటి పిల్లల ఫీజులైనా కట్టొచ్చు, పండక్కి బట్టలకైనా ఉపయోగపడుతుంది. సో మిత్రులారా, నో లాస్ ఓన్లీ ప్రాఫిట్. ఒక నెక్స్ట్ మనీ తోటి మాత్రమే సాధ్యం ఇది. ఆ తర్వాత మనం చూసినట్లయితే సైన్అప్ చేయకుండా కూడా మీరు మీటింగ్కు రావచ్చు. కాబట్టి వచ్చి ఉన్నట్లయితే వెంటనే మీరు సైన్అప్ చేసుకోండి. సైన్అప్ ఈజ్ ఫ్రీ. ఎలా చేసుకోవాలి? ఎవరైతే మీకు పరిచయం చేశారో అతని యొక్క యూజర్ నేమ్ తీసుకోండి, అదే మీకు రెఫరల్ యూజర్ నేమ్ అవుతుంది. పక్కన చెక్ బాక్స్ ఉంది, అది ఓపెన్ చేయండి. అతని పేరు, అతని మొబైల్ నెంబర్, యూజర్ నేమ్ అదేనా కదా చెక్ చేయండి. రైట్ అయితే కన్ఫర్మ్ చేయండి.
రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో మెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో ఫుల్ పేరు, పాన్ కార్డ్ మీద మీకు ఎలా పేరుంది, ఆ తర్వాత ఫ్రెండ్స్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత కంపల్సరీగా ఇది నెక్స్ట్ మనీ రూల్స్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్. ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళ యొక్క పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము ఇది మన చేతితో సబ్మిట్ చేస్తాము. ఆ తర్వాత ప్రొఫైల్లోకి వెళ్ళేసి మన యొక్క బ్లడ్ రిలేషన్ను ఇక్కడ యాడ్ చేసి ఎడిట్ ప్రొఫైల్ నుంచి అప్డేట్ ప్రొఫైల్ చేసేస్తాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్షిప్ డబ్బులు ఒక్కసారి పేమెంట్ చేస్తాం. అది కూడా మీరు ఎవ్వరికి ఇవ్వాల్సిన అక్కర లేదు. యాప్ ద్వారా కంపెనీకే పేమెంట్ చేయొచ్చు. వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత యాడ్ మనీ నొక్కినట్లయితే ఆ తర్వాత అక్కడ 1770 ఉంటుంది. దాన్ని మనం టచ్ చేసినట్లయితే గేట్వే ఓపెన్ అవుతుంది. గేట్వే ఓపెన్ అయిన తర్వాత మీకు డబ్బులు ఎక్కడున్నాయో అక్కడ నుంచి మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అది గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఆన్లైన్ అకౌంట్ కావచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం వాలెట్లో డబ్బులు తెచ్చుకున్న తర్వాత మన యాప్ను రైట్ సైడ్ టచ్ చేసినట్లయితే అప్గ్రేడ్ అన్నట్లయితే అక్కడ పాన్ కార్డ్ నెంబర్, నామినీ, ఏజ్, రిలేషన్షిప్, పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత అక్కడ మనం టిక్ చేసి బాక్స్లో అప్గ్రేడ్ నవ్వు అంటే థంబ్ మార్క్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. వారం రోజులు దీన్ని వాడండి. వారం రోజులు మీరు యాప్ గురించి నేర్చుకోండి. ఆ తర్వాత బిజినెస్ మీ దగ్గరకు వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ను ఆమోదించాయి. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి అలాంటి సిస్టంలో సర్వీస్ సెక్టార్ నెక్స్ట్ మనీ అనేది వచ్చింది. ఆ నెక్స్ట్ మనీలో మొట్టమొదట డైమండ్, నెక్స్ట్ మనీలోనే మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్ టీం అనేది. అతని యొక్క జూనియరే సుభాష్ సార్, ఆ తర్వాత అతని జూనియరే అంకిత్ ఖన్నా సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ మనకు ఉంది, కంపెనీ ఉంది, ఆ తర్వాత మనం ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం కలిసి పని చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు వచ్చి ఈ సమయం ఇచ్చినందుకు మీ ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ మిత్రులారా. ఇకపోతే మరి ఇప్పటివరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో మరి అది ఎంతవరకు కరెక్ట్, నేను చెప్పానా లేకపోతే రియలా? 1 minute లోపల మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది లైవ్ డెమో. నిజాయితీగా నీతిగా ఉండి మనం అబద్ధం చెప్పకుండా డబ్బులు సంపాదించుకునే గొప్ప అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ముందే చెప్పా, 3వ తారీఖు అక్టోబర్ 2019, సంవత్సరం 2 నెలల కాలం అయింది. రాత్రి 8:55:24. మై డియర్ ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఇప్పుడే చెప్పాను, నేను ప్రైమ్ మెంబర్షిప్ 1770 తోటి మనం ఏం చేయలేము. కానీ ఇక్కడ నేను కూడా ప్రైమ్ మెంబర్షిప్ ఎప్పుడైనా చూడండి, సైన్అప్ చేసినప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1500 వస్తాయి. రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు కూడా మనకు లాబ్స్ కావు ఫ్రెండ్స్. చూడండి, నా వాలెట్లో 4041 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. చూడండి, సైన్అప్ చేసుకున్నప్పుడు 50 వచ్చాయి. 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019 ప్రైమ్ మెంబర్ అదే రోజు అయిన ఫ్రెండ్స్. తెల్లారి నుంచి నేను పని చేస్తూ ఉన్నా. ఈ రోజు వరకు ఇంకొక అప్లికేషన్ మీద సంతకం పెట్టలే నేను. మిత్రులారా, ప్రతి సైన్అప్ పైన 50 రివార్డ్ పాయింట్స్ వస్తూనే ఉన్నాయి. సో ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. కానీ నేను యూజర్ను కాదు, ఇక్కడ నా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలే, ఉన్న యూజ్ చేసుకుంటా, మిగతాది నేను అర్నింగ్, ఎందుకంటే బయట అర్నింగ్ స్కోప్స్ లేవు మనకు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మన యొక్క రివార్డ్ పాయింట్స్. దాని పర్యావసానం 1 సంవత్సరం 2 నెలల కాలంలో నేను ఈ పని చేయడం ద్వారా నాకు ఇన్కమ్ ఎంత వచ్చింది, అర్నింగ్ ఎంత అయింది. సో మిత్రులారా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం చూసుకుంటే నా ఇన్కమ్ అనేది 5,03,330 రూపాయలు. మిత్రులారా, అర్థం చేసుకోండి మీరు, ఎక్కడ మన 1770, ఎక్కడ మన 5,03,010 రూపాయలు, 3,310 రూపాయలు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని. ఆ తర్వాత మనం చూసినట్లయితే యావరేజ్గా ఒక 3 నెలల ఇన్కమ్ మనం చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, యావరేజ్గా ఒక 3 నెలల ఇన్కమ్ నిన్నటి 11th చూడండి ఫ్రెండ్స్, ఇది 3 నెలల యావరేజ్ ఇన్కమ్. చూడండి ఫ్రెండ్స్, 1,23,000 అంటే 41,000 వస్తున్నాయి కదా ఇంటి దగ్గర కూర్చొని.
రోజుకు 2 సార్లు సత్యనారాయణ స్వామి కథ చెప్పినట్టు చెప్తే ప్రాబ్లం ఏముంది? కానీ మిత్రులారా, అదే స్టార్టింగ్‌లో నేను గనుక చూయిస్తా మీకు నేను మొదటి 3 నెలల నా ఇన్‌కమ్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు 3 నెలల ఇన్‌కమ్. స్టార్టింగ్ మీకు నేను చెప్పాను 2019 అక్టోబర్, నవంబర్, డిసెంబర్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 3 నెలల నా ఇన్‌కమ్ 8,700. చాలా మందికి ఇక్కడనే రాత్రో రాత్రి కోటీశ్వర్లు కావాలనుకుంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, 90 డేస్‌లో నా ఇన్‌కమ్ 8,700. ఇప్పుడు నా 90 డేస్ ఇన్‌కమ్ 1,23,000. చూడండి ఫ్రెండ్స్, వాస్తవం చెప్తున్నా. కాబట్టి మనము చేస్తున్న పనులకు డిస్టర్బెన్స్ లేకుండా చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పా, నిద్రపోయినా డబ్బులు వచ్చే పద్ధతి ఉంది. ఎస్, ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదని కూడా చెప్పా మీకు. అదే మన ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, మీటింగ్లో ఇప్పుడు మీరు నాయంబడే ఉన్నారు. చూడండి, 9:59, 9:34, 9:21, 9:08, 9:07, 9:02, 9:01 మీ ఎంబడే ఉన్నా నేను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా పిక్చర్ మనకు స్టార్ట్ కాలే. ఇది అర్థం చేసుకోండి. ఇది బ్రహ్మాండంగా ఎవరు ఎక్కడ రీఛార్జ్ చేసుకున్నా, ఎవరు ఎక్కడ షాపింగ్ చేసినా డబ్బులు వస్తూ ఉంటాయి. ఇంకా మీకు చెప్పాను నేను 56,000 మంది. నిజమేనా కాదా? చూడండి ఫ్రెండ్స్, 56,000. చూడండి ఫ్రెండ్స్, 56,063 మంది. నేను సిల్వర్, నేను లీడర్షిప్ రాయల్టీ కంప్లీట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ 5, 25, 125, 625 మిత్రులారా, ఇదే చార్ట్ కదా మనకు 178 కోట్లు. చూడండి ఫ్రెండ్స్, 5 ఇది కంప్లీట్ అయిపోయింది, 25 ఇది కంప్లీట్ అయిపోయింది, 125 ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది సగం కంప్లీట్ అయింది. 5 సంవత్సరాల ప్రాజెక్ట్ మిత్రులారా, 5 సంవత్సరాలు పెట్టుకొని పనిచేస్తున్నా నేను. నాకు అదే చెప్పాను మా సీనియర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కొక్క లెవెల్ 6 నెలలు, 6 నెలలు, 6 నెలలు, 6 నెలలు, 18 నెలలు. కానీ ఒక సంవత్సరం 2 నెలలే పూర్తయింది. 4 నెలల అడ్వాన్స్గా నేను ముందుకు వెళ్తా ఉన్నా. నేను మధ్యతరగతిలో పుట్టిండొచ్చు, కానీ నా నెక్స్ట్ లైఫ్ ఏదైతే ఉందో మిత్రులారా, ఈ శేష జీవితం ఏదైతే ఉందో అది మధ్యతరగతిలో ఉండదు. నా నెక్స్ట్ జనరేషన్ కూడా మధ్యతరగతిలో ఉండదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ సిస్టమే 95%లో ఉన్న మనకు 5%లోకి తీసుకెళ్లేటటువంటిదే నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ విధంగా ఈరోజు మీకు నేను లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైనా ప్రతిరోజు నైట్లో మనకు అభినందన ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, వాళ్ళు ఎంతో వర్క్ చేసి వాళ్ళు ఈరోజు సాధించడం జరిగింది. మన మధ్యలో మేడం నిర్మలాదేవి గారు, కర్నూలు వాస్తవ్యులు. ఈరోజు మేడం 5 ప్రైమ్ అచీవర్. నిర్మలాదేవి గారికి జిఎస్టీ టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి కంగ్రాచ్యులేషన్స్ మేడం. మీరు ఇందులో ఈరోజు హీరో ఆఫ్ ద డే. మీరు ఆ తర్వాత బిగ్ హీరో ఆఫ్ ద డేగా సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు పనిచేసి ఏదైతే మన 178 CR ఉందో అది మీరు సాధించాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. వెల్కమ్ మేడం. మీటింగ్లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. అదేవిధంగా రామేశ్వర రెడ్డి గారు, నంద్యాల వాస్తవ్యులు. రామేశ్వర రెడ్డి గారికి జిఎస్టీ టీం తరపు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరపు నుంచి కంగ్రాచ్యులేషన్స్ సార్. మీరు కూడా ఈరోజు హీరో ఆఫ్ ద డే, బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలని, ఆ తర్వాత సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేసి 178 CR ప్లస్ ఏదైతే ఉందో దాన్ని మీ యొక్క బ్యాంకు బ్యాలెన్స్గా మార్చాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని. వెల్కమ్, కంగ్రాచ్యులేషన్స్ రామేశ్వర్ రెడ్డి గారు. హ్యాండ్ రైజ్ చేయండి. అదేవిధంగా విజయవాడ వాస్తవ్యులు నాగా రాజశేఖర్ వారు, విజయవాడ వాస్తవ్యులు, మీకు కూడా కంగ్రాచ్యులేషన్స్ సార్. మీరు ఈరోజు హీరో ఆఫ్ ద డే, బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలని, సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు పనిచేస్తూ మీ లక్ష్య సాధన ఏదైతే ఉందో 178 CR అది సాధించాలి. వెంకట్ సార్ ఒకసారి హెల్ప్ చేయండి హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళ.
సార్ అడ్మిట్ చేశాను సార్. ఎస్ పరమేశ్వర్ గారు, అదేవిధంగా వినీత గారిని కూడా అడ్మిట్ చేస్తున్నానండి, ఎందుకంటే ఆయన చేయలేదు కాబట్టి. శరణ్య గారు అంటారా? ఓకే, మాట్లాడండి. వెరీ హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ నెక్స్ట్ప్రెన్యూర్స్. నా పేరు నాగరాజశేఖర్ అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నేను లాంగ్ బ్యాక్ ఒక 15 సంవత్సరాల క్రితం వేరే 2 నెట్వర్క్లు చేశాను. ఆ 2 కూడా ప్రొడక్ట్ బేస్డ్ నెట్వర్క్స్. ఆ తర్వాత అవి మనం సార్ నేను మ్యూట్ చేశాను, దయచేసి తప్పుగా అనుకోకండి. అయితే మీరు ఇక్కడ డిస్ప్లేలో భాగంగా మీ పేరు ఎలా అయితే చెప్పారో అదే విధంగా మన యొక్క సిల్వర్ పేరు చెప్పాలి, యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైనర్ పేరు చెప్పాలి, టూర్ పేరు కూడా చెప్పండి సార్. మళ్ళీ నేను అడ్మిట్ చేశాను, మీ దగ్గర అడ్మిట్ చేసి మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు పి నాగరాజశేఖర్ అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. మా టీం యొక్క సిల్వర్ గారు వచ్చేసి స్వాతి మేడం గారు, తర్వాత యాక్టివ్ మెంబర్స్ వచ్చేసి శరణ్య మేడం గారు, వినీత మేడం గారు. సో నేను లాంగ్ బ్యాక్ నెట్వర్క్ చేసి చేయకూడదు అని చెప్పి వదిలేశాను, ఎందుకంటే అవన్నీ కూడా ప్రొడక్ట్ బేస్డే కాబట్టి. వినీత గారు ఎప్పుడైతే నాకు ఫోన్ చేసి ఇట్లా నేను ఒక దాంట్లో జాయిన్ అయ్యాను, ఇట్ ఈస్ గ్రోయింగ్ వెరీ గుడ్ అండ్ సర్వీస్ బేస్డ్ యాక్టివిటీ ఉన్నటువంటి కంపెనీ ఇది, చాలా బ్రైట్ ఫ్యూచర్ కనిపిస్తుందండి, మీరు ఒకసారి క్లాసెస్ అటెండ్ అవ్వండి అని చెప్తే నేను ఫస్ట్ ఒక 4 క్లాసులు అటెండ్ అయ్యానండి. అటెండ్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే దీంట్లో ఎక్కడా కూడా మనం ప్రొడక్ట్లు మోసుకెళ్ళి ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు, శ్రమ కోర్చి ఖర్చు పెట్టుకొని మనం ఫిజికల్ గా వేరే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని మోటివేట్ చేసి చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి అదే విధంగా ఇదంతా కూడా సర్వీస్ ఓరియంటెడ్. మనం రోజు చేసే రీఛార్జ్లు కావచ్చు, అది ఫోన్ రీఛార్జ్ కావచ్చు, లేదా మన టీవీ రీఛార్జెస్ కావచ్చు, అదే విధంగా ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి, ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ నేను ఇమ్మీడియట్ గా జాయిన్ అయిపోయానండి. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ కి రెఫర్ చేయడం జరిగింది, వాళ్ళని కూడా క్లాసెస్ అటెండ్ అవ్వమంటం జరిగింది. వాళ్ళు క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత దే ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ విధంగా ఒక 5గురు నా టీంలో జాయిన్ అయ్యారండి. నేను మా సీనియర్స్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా నా డౌన్ లైన్ ఉన్న 5గురిని ఈ రోజే నిన్నే 5గురు కంప్లీట్ అయ్యారు. వాళ్ళతో పాటు ఇంకా అదర్ మెంబర్స్ కూడా కొంతమందికి రెఫరల్ ఈ క్లాసెస్ అటెండ్ కమ్మని రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది. నేను నా కింద యొక్క టీమ్ 5 మెంబర్స్ కూడా వాళ్ళు మళ్ళీ 5 ప్రైమ్ చేసేటట్టు వాళ్ళకి హెల్ప్ చేయడానికి చేసి నేను ముందుకు పోయి దాంట్లో ఉన్నటువంటి సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, డైమండ్ కావచ్చు, క్రైన్ డైమండ్ దిశగా ప్రయాణించాలని నేను ఆశిస్తున్నాను. నేను ఖచ్చితంగా అచీవ్ అవుతానని చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. వెరీ గుడ్ రాజశేఖర్ సార్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్. నేను అడ్మిట్ చేశాను సార్, మీ దగ్గర. ఓకే, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్. రామేశ్వర రెడ్డి సార్, నంద్యాల. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఫస్ట్ గా మా బ్రదర్ రామచంద్ర అండి, సారీ మా సిల్వర్ వచ్చేసి స్వాతి మేడం గారు సార్. తర్వాత సురేష్ సార్ గారి ద్వారా రామచంద్ర అండి మా బ్రదర్ సార్, నిర్మల గారి వాళ్ళ హస్బెండ్, ఇప్పుడు ఆయన కూడా అయింది. ఆయన ద్వారా ఇంట్రడ్యూస్ అయినాను సార్ నేను. యాక్చువల్గా నేను 5వ తారీఖు నాకు ఆయన చెప్పి ఆ రోజు చేయించారు. అదే రోజే ప్రైమ్ మెంబర్షిప్ వచ్చేసింది సార్. తర్వాత నాకు ఒక 2-3 డేస్ గ్యాప్ వచ్చింది సార్. అంటే నేను కొద్దిగా బిజీగా ఉండడం వల్ల కొద్దిగా డిలే అయినాను, 3 రోజులు డిలే అయినాను. తర్వాత అది సబ్జెక్టు మీటింగ్ మీ మీటింగ్ వల్ల కొంచెం నాకు అది వరకు ఆల్రెడీ నేను బజాజ్ అలయన్స్ లో వర్క్ చేశాను సార్, లైఫ్ ఇన్సూరెన్స్ లో. అందులో 2 times MBA అయిపోయింది సార్. అది సురేష్ సార్ ఉన్నప్పుడు అక్కడ, తర్వాత మా రామచంద్ర బ్రదర్, ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆన్లైన్ లో చేయడం నాకు బాగా ఇష్టం సార్. ఆన్లైన్
తర్వాత ఇవన్నీ నెట్ బ్యాంకింగ్ కానీ దాదాపు ఆల్రెడీ నేను 6-7 ఇయర్స్ నుంచి అందులో వర్క్ చేస్తున్నాను సార్. యాప్ మొబైల్ యాప్స్ యూజ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నాను సార్. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు బాగా ఉపయోగపడింది సార్. నేను నిన్న అచీవ్ అయిన 5 మందిని నేనే అన్ని యాక్టివేట్ చేసేసాను సార్. వాళ్ళ అవన్నీ అప్లోడ్ చేయడం అట్ ఏ టైం ఒకటేసారి కార్ట్లోకి మనకి దాంట్లోకి డబ్బులు పంపించడం, తర్వాత వాళ్ళని అప్గ్రేడ్ చేయడం, తర్వాత వాళ్ళని కేవైసీ అప్లోడ్ చేయడం ఒకేసారి చేసాను సార్. వెరీ గుడ్. సో ఇది బాగా నాకు నచ్చిన యాప్ సార్. మీ మీటింగ్ ద్వారా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇంకా ఎక్స్పీరియన్స్ తీసుకొని నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. నేను గ్యారంటీ ఏదైతే మనకు హయ్యర్ లెవెల్ దీంట్లో ఉందో దానికి అచీవ్ కావాలనుకుంటున్నాను సార్. తప్పకుండా సిస్టమ్ లో వచ్చేసేయండి, మీరు సిస్టమ్ ను పట్టుకోండి అంతే. సిస్టమే సార్. నేను సిస్టమ్ మీరు ఏదైతే చెప్తున్నారో నేను వాళ్ళకు కూడా అదే గైడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇది నేర్చుకుంటున్నాను సార్. ఆల్రెడీ నేర్చుకున్నాను, ఇప్పుడు ఇంకా నేర్చుకునే దండిగా ఉంది సార్. అందువల్ల నేను వాళ్ళకు చెప్పేది ఉదయం మీదటి నుంచి వాళ్ళని ఫాలో అప్ చేస్తున్నాను సార్. అయిపోయినట్టు నుంచి ముందు మీటింగ్ వినండి, మీరు ఇది ఎక్కడ పని చేయడం కాదు, ముందు క్లాసెస్ అట్లా ఉండడం అనేది నేను ఉదయం నుంచి వాళ్ళకి గైడ్ చేస్తున్నాను సార్. సో వాళ్ళు కూడా ఈ రోజు కొంచెం అందరు బిజీగా ఉండడం వల్ల రేపు నుంచి అటెండ్ అవుతారు. నో ప్రాబ్లం. టేక్ టైం సార్. వెరీ గుడ్. సో వాళ్ళకి కూడా నేను ఎప్పుడెప్పుడు అన్ని యాప్ లో కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి లైవ్ లో వాళ్ళకి చెప్పేస్తున్నాను సార్. వెరీ గుడ్. సో అది బాగా నాకు ఉపయోగపడుతుంది మీరు చెప్పిన మీటింగ్స్ పాయింట్స్ అన్ని. సో కొన్ని నేను చిన్న డౌట్ ఉన్నాయి, తర్వాత అడుగుతాను సార్. తప్పకుండా ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ సార్. తప్పకుండా. రేపు మార్నింగ్ మొత్తం డౌట్స్ సెక్షన్ రేపు మార్నింగ్ మిస్ కాదు. ఓకే సార్. నెక్స్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్. నెక్స్ట్ శివ గారిని అన్మ్యూట్ చేశాను సార్. చేయండి. శివ గారు మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. శివ గారు వేణుగోపాల్ గారు అండర్లో సార్కి ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన మధ్యలో 5 ప్రైమ్ అచీవర్ చేసినటువంటి నాగ రాజశేఖర్ గారు విజయవాడ వాస్తవ్యులు, అదేవిధంగా రామేశ్వర రెడ్డి గారు నంద్యాల వాస్తవ్యులు, నిర్మలాదేవి గారు కర్నూలు వాస్తవ్యులు, వారికి ఆర్థిక శుభాభివందనాలు. అదేవిధంగా మన బ్యానర్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి, కోస్ట్ హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్ అందరికీ, ఆ తర్వాత మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం 6:55 మన యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ రేపు ఉంటుంది. కాబట్టి మరి అందరి మీద దానికి అటెండ్ చేసి మనం సక్సెస్ చేద్దాం, మనం బాగుపడదాం, మన తోటి వారిని బాగుపరుద్దాం, మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కూడా మనం ఒక మంచి సిస్టాన్ని మనం అందిద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. రేపు మార్నింగ్ కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి.